ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ టీబీ దినోత్సవం పురస్కరించుకుని మేము సైతం సేవా సంఘం సభ్యులు మరియు ప్రజానేత దుగ్గన బాబ్జీ టీబీ వ్యాధిగ్రస్తులకు పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు టీబీ వ్యాధి నిపుణులు, గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ఎంఓ మరియు దుగ్గన బాబ్జీ అనుచరులు పాల్గొన్నారు. జీజీహెచ్లో వరల్డ్ డే అంటే టీబీ డే ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నదే ఇది. కానీ ఈ సంవత్సరం మేము సైతం ఒక ఆర్గనైజింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆర్గనైజింగ్ ద్వారా కూడా మాకు ఆర్ఎంఓ గారు కానీ, సూపరింటెండెంట్ గారు కానీ, మాకు డాక్టర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్గా ఉంటూ మమ్మల్ని ఎన్నుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా మేము చాలా అదృష్టంగా భావించాలి. ఫస్ట్ ఏదైనా కూడా రాబర్ట్ కాగన్ అన్న వ్యక్తి ఆయన టీవీ వ్యాధి కనిపెట్టిన వ్యక్తి అని చెప్పేసి చెప్తున్నారు. మాకు తెలియదు ఆ విషయం. నిజంగా అలాంటి గొప్ప వ్యక్తి కోసం ఇవాళ డే జరుపుకోవడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే నేను ఒక కార్మిక సంఘాల నుంచి వచ్చిన వ్యక్తిని. లారీ ఫీల్డ్లోనే ఒక టీవీ వ్యాధి అనేది ఎక్కువగా 60% సోకే వ్యాధి ఎవరికైనా ఉందంటే అది మోటార్ బిల్లునే వస్తుంది. ఎందుకంటే టైంకి నిద్ర లేకపోవడం, టైంకి తిండి లేకపోవడం, అలాగే కైనీళ్ళు గుట్టగాలు తినేయడం. ఎందుకంటే పొలాలు కాబట్టి ఆ లోటు గమ్యాన్ని చేరాలి కాబట్టి ఎక్కువగా కైనీళ్ళు గుట్టగాలు మందు తాగడం, ఊళ్ళో సరైన తిండి తినకపోవడం, టైం నిద్ర లేకపోవడం వల్ల ఎక్కువ వ్యాధి కూడా వచ్చే అవకాశాలు 90%. మరి ఈ చేతులతో ఎంతోమందిని టీవీ వార్డులో జాయిన్ చేయడం, టీవీ వార్డులో రికవరీ రావడం, మన డాక్టర్ పన్మూర్తి గారు గురుగారు చెప్పినట్టు నిజంగా ఎంతోమందికి ఉండేది వ్యాధి. మా గొప్ప వ్యక్తి రాబర్ట్ కాగన్న వ్యక్తి ఆయన నిజంగా జీవితాంతకాలం ఒక గాంధీ గారిలాగా, ఒక భగత్ సింగ్ గారిలాగా అలాగా ఆయన కూడా ఒక స్వాతంత్రమరులే అనుకోవాలని. ఏదైనా కూడా ఈరోజు జనరల్ హాస్పిటల్లో ఈ కార్యక్రమం విజయం చేయడం అనేది మేము అదృష్టంగానే భావించి, అలాగే టీవీ వ్యాధికి కూడా ఎక్కువ చాలా మట్టికి నయమయ్యి ట్రీట్మెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు భయపడే పరిస్థితి అయితే ఎవరికి లేదు. ఏదైనా కూడా డాక్టర్ గారు పెద్దలు అన్నట్టు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. మనం కూడా మేము సైతం కూడా మేము కార్యక్రమాలు చేసి మంచి కార్యక్రమాలు చేసి మాకు అవకాశం ఇచ్చినందుకు మరి సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి, డాక్టర్స్ అందరూ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం పెట్టి ఇలాంటి కార్యక్రమాలు జనరల్ హాస్పిటల్ ఎన్నో చేయాలని, ఎంతో గొప్పగా మేము జనరల్ హాస్పిటల్ కాపాడుకోవాలని, దీన్ని అభివృద్ధి చేసుకోవాలని, అలాగే బెడ్లు కూడా పేషెంట్లు కూడా బెడ్లు సరిపోవట్లేదు, అది కూడా ప్రభుత్వం తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ బెడ్లు పెంచుకుని జనరల్ హాస్పిటల్లో మన ఊర్లో మన జిల్లాలో కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ అంటే మేము సైతం కూడా చాలా ఇన్వాల్వ్ ఉందని చెప్పేసి మళ్ళీ వాళ్ళ నోటంటే చెప్పించాలని కోరుతూ